దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలంలో మనం ధ్యానించబోయే అంశం ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ స్పిరిచువల్ క్లెన్సింగ్. మనం లోన బయట ఆత్మీయంగా మనల్ని శుభ్రం చేయటం, అనగా పరిశుద్ధపరచుకోవటం. మన లోన కూడా పరిశుద్ధపరచుకోవాలి, అలాగనే బయట కూడా పరిశుద్ధపరచుకోవాలి. 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నాం. 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో సమూయేలు ప్రవక్త దావీదుని అభిషేకించడానికి వచ్చినప్పుడు జరిగిన సంభవం. ఆయన చూసి ఒక్కొక్కరుగా చూసి తను అనుకుంటున్నారు, ఈ వ్యక్తినే దేవుడు ఎందుకొని ఉంటారు, ఈ వ్యక్తినే దేవుడు ఎందుకొని ఉంటారు ఊహించినప్పుడు దేవుడు చెప్తున్నారు, మనుషుడు పై స్వరూపంని చూస్తున్నారు, దేవుడు హృదయంని చూస్తున్నారు. చదువుతాం 1 సమూయేలు 16. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయములను లక్ష్య పెట్టడు. యెహోవా హృదయంలో లక్ష్య పెట్టే దేవుడు. మన హృదయంలో యేసయ్య చూస్తున్నారు. మన హృదయ వాంఛల్ని, మన హృదయ ఆశల్ని, హృదయంలో ఏముందని యేసయ్య చూస్తున్నారు. హృదయంలో ఉన్నది చాలా ప్రాముఖ్యమైనది. అయితే గాడ్ లుక్స్ ఇన్వర్డ్ అండ్ మెన్ లుక్ అవుట్వర్డ్లీ. దేవుడు మనల్ని లోన చూస్తున్నారు, మనుషులైతే బయట చూస్తున్నారు. బీయింగ్ అప్రూవ్డ్ బై గాడ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అప్రూవ్డ్ బై మెన్. మనుషుల చేత అంగీకరించబడటం కంటే దేవుని చేత అంగీకరించబడటం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. బీయింగ్ హోలీ ఇన్వర్డ్లీ ఈస్ ఇంపార్టెంట్ దెన్ బీయింగ్ హోలీ అవుట్వర్డ్లీ. మనం బయట మనల్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం కంటే లోన పరిశుద్ధంగా మనల్ని కాపాడుకోవటం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అదే దేవుడు మనల్ని చూస్తున్నారు, బయట మనం లోన ఎలా ఉన్నాము అని చెప్పి. నేను 3 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఇక్కడ. చూడండి, 1 ఇన్వర్డ్ హోలీనెస్, లోన పరిశుద్ధంగా ఉండటం. మత్తయి రాసిన 23వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుతాం. మత్తయి రాసిన 23వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుతాం. ఇక్కడ యేసయ్య లోన పరిశుద్ధతని గురించి మాట్లాడుతున్నారు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పండెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల తోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పండెమును వెలుపట శుద్ధి అయినట్టుగా ముందు లోపల శుద్ధి చేయండి. ముందు దేవుడు యేసయ్య చెప్తున్నారు, లోన శుభ్రత అనేది చాలా చాలా ప్రాముఖ్యం. బయట మన శుభ్రంగా ఉన్నది కంటే లోన ఓట్ యు స్క్రైబ్స్, ఫారిసీస్, హిపోక్రైట్స్, ఫర్ యు క్లీన్ అవుట్ సైడ్ ద కప్ అండ్ ద డిష్. మీరు గిన్నె బయట మీరు శుభ్రం చేసుకుంటున్నారు, బట్ ఇన్సైడ్ దే ఆర్ ఫుల్ ఆఫ్ రాబరీ అండ్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్. మీరు కానీ లోన అయితే చాలా చెడు, అజితేంద్రములు, చెడ్డవి ఎంత కూడా లోన ఉన్నాయి. మనం బయట చక్కగా కనిపిస్తాం, కానీ మనుషుల హృదయంలో ఏముందో తెలియదు. ఒకరోజు నేను ట్రైన్లో వెళుతున్నప్పుడు, అది 2 సీట్ ఉంటుంది, ఒకవైపు 2 సీటు మాత్రమే ఉంటుంది. నా పక్కన ఒక వ్యక్తి ల్యాప్టాప్ లైవ్లో పని చేస్తూ ఉన్నారు. ఆయనకు సడన్గా ఫోన్ వచ్చింది. ఆయనకు ఫోన్ వస్తే ఒక వ్యక్తి ఆ రీజనల్ మేనేజర్ గురించి కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్ చేసిన, అలాగా మంచిది మీరు కంప్లైంట్ చెప్పింది, నేను చూసుకుంటాను ఏంటి అని చెప్పి ఫోన్ పెట్టిన తర్వాత ఆ రీజనల్ మేనేజర్కి ఫోన్ చేసి, పలానా వ్యక్తి మీ మీద కంప్లైంట్ చేశాడు, ఆ వ్యక్తిని ఏంటి చూసుకో అని చెప్పారు. నాకు ఆ మాటను విన్న వెంటనే షాక్ అయింది. ఇలాగా లోకం ఉంది, ఇంత మోసమా, ఇంత దారుణమా? మనుషులు బయట చక్కగా ఉంటారు, పెద్ద ఆఫీసర్లా కనిపిస్తారు, కానీ హృదయం చాలా చాలా చెడ్డదిగా ఉంటుంది. హృదయంలో దేవునికి అయిష్టమైనది ఉంటుంది. యు బ్లైండ్ ఫారిసీస్, ఫస్ట్ క్లీన్ ద ఇన్సైడ్ ఆఫ్ ద కప్ అండ్ ద డిష్ సో దట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్ మే బి క్లీన్ ఆల్సో. ముందు లోన మనం పరిశుద్ధంగా మనల్ని మనం కాపాడుకుంటున్నప్పుడు బయట కూడా మనల్ని పరిశుద్ధంగా కాపాడుకుంటాం. సెరమోనియల్ క్లెన్సింగ్ బై కన్ఫెసింగ్. మనం ఎలా మనల్ని శుభ్రం చేయగలుగుతామంటే, మనం కన్ఫెస్ చేయాలి, ఒప్పుకోవాలి. మన పాపముల్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. 1 యోహాను 7వ అధ్యాయం 9వ వచనంలో చదువుతున్నాము.
మన పాపముని ఒప్పుకోవటం వల్లనే మన పాప శుద్ధి మనకు కలుగుతుంది. మనం ఎంతకాలం పాపముని ఒప్పుకోకుండా దేవుని సన్నిధిలో మౌనంగా ఉన్నామో అంతకాలం మనం చేసే పాపములకు క్షమాపణ రాదు. 1 యోహాను 7, 8, 9 వచనాలు చదువుతాం. 1వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు. If we say that we have no sin, మనలో పాపం లేదని చెప్పినట్లయితే we are deceiving ourselves. మనలో పాపం లేదని చెప్తే మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం. And the truth is not in us. మనలో సత్యం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. If we confess our sins, he is faithful and righteous to forgive us our sins. మనం పాపముని ఒప్పుకున్నట్లయితే మన పాపముని క్షమించుటకు ఆయన నీతిమంతుడును నమ్మదగిన దేవుడై ఉన్నారు. టు క్లెన్స్ us from all unrighteousness. మన అనీతి అన్నిటి నుండి మనల్ని శుద్ధి చేయుటకు దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నారు. If we say that we have not sinned, we make him a liar and his word is not in us. నేను పాపం చేయలేదు, నేను తప్పు చేయలేదు, నేను మంచి వ్యక్తిని అని మనం చెప్పినట్లయితే యేసయ్యని మనం అబద్ధికుడుగా చేస్తున్నామంట. మన అబద్ధం చెప్పటమే కాక యేసయ్యని అబద్ధికుడుగా చెప్తున్నామంట. కనుక మన పాపం శుద్ధీకరించబడాలంటే ముందుగా మనం ఒప్పుకోవాలి పాపంని. అలాగే ఆస్కింగ్ గాడ్ టు క్రియేట్ ఎ న్యూనెస్ ఆఫ్ హార్ట్. మన హృదయంలో నూతనమైన హృదయంని దేవుడు సృష్టించమని అడగాలి. 51వ కీర్తన 10వ వచనంలో దావీదు మహారాజా చెప్పే మాటల్ని మనం చూస్తున్నాం. 51వ కీర్తన 10వ వచనం చదువుతాం. ఇక్కడ దావీదు మహారాజా తను ఇలాగ ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, నాలో నూతనమైన హృదయాన్ని సృష్టించండి. క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్ ఓ గాడ్ and renew a steadfast spirit within me. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము. దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. నా అంతరంగంలో స్థిరమైన మనసుని నూతనముగా పుట్టించుము. మనం ఇలాగే మనల్ని మనం శుద్ధి చేయగలుగుతాం. మనం దేవుని అడగాలి, నాలో నూతనమైన హృదయాన్ని సృష్టించండి ప్రభువా. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనం ప్రార్థన చేస్తామో దేవుడు అద్భుత కార్యం చేస్తారు. చూడండి, ఎస్ఐకేల్ రాసిన 36వ అధ్యాయం 25 నుండి 27 దాకా మనం చూసినట్లయితే ఎస్ఐకేల్ రాసిన 36వ అధ్యాయం ఇక్కడ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చూస్తున్నాం. అనగా గుండె మార్పిడిని గురించి మనం చూస్తున్నాం. యేసయ్య 36వ అధ్యాయం 25 నుండి 25, 26, 27 వచనాలు చదువుతాం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టలను అనుసరించే వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మల్ని చేసేదను. Then I will spring clean water on you and you will be clean. నేను శుద్ధమైన నీళ్ళని మీ మీద జల్లుతాను, మీరు శుద్ధి అవుతారు. I will cleanse you from all your filthiness and from all your idols. మీ అపవిత్ర యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. అది యేసయ్య మాత్రమే చేయగలుగుతారు. మనల్ని శుద్ధి చేయడానికి శక్తి కలిగిన దేవుడు యేసయ్య మాత్రమే. మనల్ని మనం శుభ్రం చేసుకోలేము, మనల్ని మనం శుద్ధి చేసుకోలేము. 25వ వచనంలో I will spring a clean, 26వ వచనం, moreover I will give you a new heart and a new spirit within you. నేను కొత్త హృదయం నీకు ఇస్తాను, కొత్త ఆత్మను ఇస్తాను. I will remove the heart of stone from your flesh. నీ మాంసం నుండి రాయి లాంటి హృదయం తీసివేసి నేను మాంసం లాంటి హృదయం ఇస్తాను. గివ్ యూ స్పిరిట్ విదిన్ యూ. నేను మాంసం లాంటి హృదయం నేను మీకు ఇస్తాను. I will put my spirit within you and cause you to walk in my statutes. నేను నా ఆత్మను ఇచ్చి నా మార్గంలో నేను బోధించే వాటిలో మీరు నడిచేటట్లుగా చేస్తాను. ప్రియమైన దేవుని జనమా, మనకు పాప క్షమాపణ కావాలి. చూడండి, జనవరి నెల పూర్తి అయిపోయింది, మన నూతన నెలలో వచ్చాం. రోజులు చాలా త్వరగా వెళుతూ ఉన్నది.
మనకి ఎప్పుడు ఏం జరిగిద్దని తెలియని భయంకర కాలంలో మనం జీవిస్తున్నాం. కనుక మనం చేయవలసింది అప్పటికప్పుడు మన పాపముల్ని ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. దేవా, నన్ను కనికరించండి ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా, అయ్యా నేను పాపిని ప్రభువా, నేను పాపముని జయించలేకపోతున్నాను ప్రభువా, పాపము నుండి నాకు విడుదల కావాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో అడగాలి. మనం చాలాసారి మనం దేవుని మందిరంలో ఉన్నాము, కానీ నేను మిమ్మల్ని బయట మాత్రమే చూస్తున్నాను, కానీ యేసయ్య హృదయంని చూస్తున్నారు. మీరు ఇంట్లో ఎలా ఉన్నారని చూస్తున్నారు, మీరు ఇంట్లో ఎలా బ్రతుకుతున్నారని యేసయ్య చూస్తున్నారు. మీ ప్రవర్తనలు ఇంట్లో ఎలా ఉందని చూస్తున్నారు, పని చేసే చోట్ల ఎలా ఉంటున్నారని చూస్తున్నారు, మీ సంభాషణ ఎలా ఉంటుందని చూస్తున్నారు. కొన్నిసారి మనం మాట్లాడి ఇద్దరిని గాయపరుస్తాం. ఎలా గాయపరుస్తామంటే నిరుత్సాహమైన మాటలు మాట్లాడతాం. ఎప్పుడు చూసినా కృంగదీసే మాటలు, నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడతాం. బైబిల్లో మనం చదువుతున్నాం, హెబ్రీ పత్రికలో, వీలైన మట్టు ప్రతిరోజు మనం ఒకరు ఎంకరేజ్ చేయాలంట. ప్రతిరోజు కూడా ఒకరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, బలపరుస్తూ ఉండాలి. మాటలతో కృంగదీయకూడదు. చెడ్డ మాటలు, నాలుక ఎలాంటిదంటే గుచ్చి మాట్లాడటం. కొందరికి ప్రేమ అంటే ఏంటినే తెలియదు, ప్రేమించే వారు విలువే తెలియదు. ఎవరు ప్రేమిస్తారో వాళ్ళని గాయపరుస్తూనే ఉంటారు, నొప్పిస్తూనే ఉంటారు. మాట్లాడితే గుచ్చి మాట్లాడేటట్లుగా ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళలో ప్రేమ లేదు, వాళ్ళు ప్రేమను పంచిపెట్టలేరు. కనుక ప్రేమను ఎవరైనా పంచి పెడితే దాన్ని స్వీకరించడం కూడా తెలియదు, స్వీకరించే మనసు ఉండదు, విలువ తెలియదు. మనం చాలాసార్లు దేవుని పిల్లలంగా సహవాసం లేకపోవటానికి కారణం, మనం ఇప్పుడు 1 అధ్యాయం 7వ వచనం చదివాం కదా, సహవాసం కలిగి ఉండటం వలన కూడా మన పాపములకు క్షమాపణ వస్తుందంట. మంచి సహవాసం ఎవరితో కలిగి ఉండాలి? ఎవరు యేసయ్యను ప్రేమిస్తున్నారో, ఎవరు యేసయ్య ప్రేమ కలిగి ఉంటారో వారితో సహవాసం కలిగి ఉండాలి. కొన్నిసారి కొందరు ప్రేమ మనకు తుచ్చంగా కనిపించింది, అనగా విలువ లేక కనిపించింది. కారణం ఏంటంటే బైబిల్ వాక్యంలో ఒక మాట ఉన్నది, సామెతల్లో, కడుపు నిండిన వారికి మంచి పదార్థం దొరికినా కూడా దాన్ని త్రొక్కేస్తారంట. కడుపు నిండిన వాడికి దాని విలువ తెలియదు, కానీ ఆకలితో ఉన్న వారికి ఏది ఇచ్చినా సంతోషంగా తింటారు. కడుపు నిండిన వారికి బిర్యానీ తీసుకెళ్ళి ఇవ్వండి, నేను మంచి భోజనం చేశాను, నాకు వద్దు అంటారు. అలాగే మనకు మంచి సహవాసం, మనకి కావలసిన సహవాసం ఉన్నప్పుడు మన ఇద్దరు సహవాసం లేని వారికి మన సహవాసం వాళ్ళతో కలిగి ఉండాలి. ఎవరికైతే సహవాసం లేక ఉన్నారో వారితో మన సహవాసం కలిగి ఉండాలి. ఎవరు ప్రేమ లేక ఉన్నారో వారికి ప్రేమను మనం పంచాలి. మన నాలుకలో పిన్నిస్ పెట్టుకొని గుచ్చినట్లుగా మాట్లాడకుండా గాయంని ఆర్పే మందులా మన నాలుక ఉండాలి. గాయంని ఆర్పే మందులా మన నాలుక ఉండాలి. అనగా మంచిగా మాట్లాడటం చాలా సులువు, కానీ మంచితనంతో నడుచుకోవటం చాలా కష్టం. చాలా మంది వెంటనే కోపం, వెంటనే మాటలతో చెడిపేస్తారు, సహవాసాన్ని చెడిపేస్తారు, ప్రేమను చెడిపేస్తారు, బాంధవ్యంని కూలగొడతారు. తర్వాత దాన్ని కట్టడం చాలా కష్టం. ఒకరితో ఉన్న బాంధవ్యంని పాడు చేయటం చాలా సులువు. ఒక ఫోన్ కాల్ చాలు, ఫోన్ చేసి మాట్లాడటమో, లేదు వాళ్ళని కలిసి ఎదురుగా మాట్లాడి వాళ్ళు మన మధ్యలో ఉన్న సహవాసాన్ని తెంచుకోవచ్చు. కానీ మరలా ఆ సహవాసాన్ని బిల్డ్ చేయాలి, కట్టుకోవాలి, పెంచాలంటే అది అసాధ్యంగా మారిపోతుంది. కారణం ఏంటంటే నాలుక. మన ఈ నాలుకని ఇతరులని కట్టుటకు వాడాలి, ఇతరులని హెచ్చరించుటకు వాడాలి, అనగా ఆత్మీయ జీవితంలో బలపరచుటకు వాడాలి. కానీ మనం ఎన్నో రీతిలో పాపం చేసేటట్లుగా ఈ నాలుకని ఇతరులని దేవుడికి దూరం చేయటకు మనం వాడకూడదు. మన ఆలోచన చేసి చూస్తే మనం మాట్లాడటం వలన ఎంతమంది దేవునికి దూరం అయిపోయారు, మనం మాట్లాడటం వలన ఎంతమంది దేవునికి దగ్గర అయ్యారు. మనం దేవునికి దగ్గర అయ్యే మాటలు మాట్లాడాలి, కానీ దేవునికి దూరం అయ్యే మాటలు మాట్లాడకూడదు. మనం మాట్లాడితే ప్రజలు దేవుని సన్నిధికి రావాలి, బైబిల్ తీసి చదవాలని అనిపించాలి, ప్రార్థన చేయాలని అనిపించాలి. అంతేకాని మనం మాట్లాడితే ఇంకా వద్దు బాబు, వీళ్ళతో సహవాసం వద్దు, ఈయనతో సహవాసం వద్దు, ఈమెతో సహవాసం వద్దు, మనం దూరం వెళ్ళిపోతాం అంటే
మన తప్పు దారిలో ఉంటున్నాము, సాతానుడు మన కళ్ళని కప్పేశాడని అర్థం. కనుక దేవుని పిల్లలు మనం ఒకరిని ఒకరు బలపరుచుకోవాలి. మంచి సహవాసం మన పాప క్షమాపణ కారణం అవుతుందని 1 యోహాను 1:7 చదువుతున్నాం. మనం యేసు సన్నిధిలో మన పాపమును ఒప్పుకోవాలండి. దేవుని సన్నిధిలో చెయ్యా, నేను పాపిని, నేను తొందరపాటు మాట కలిగిన వాడిని, నేను తొందరపాటు కలిగి మాట్లాడుతున్నాను. మన మారుటకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని వాడుకోవాలి. నా జీవితంలో అదే నేను నేర్చుకున్నాను. నేను మారుటకు, నేను శాంతంగా ఉండటకు అవకాశం ఉందా, నేను వాడుకుంటాను. నేను శాంతంగా మారాలి, నేను మంచితనంతో మారాలి. ఎన్ని అవకాశాలు ఉన్నాయి, నేను సిగ్గుపడను. మన జీవితంలో కొన్నిసారి కౌన్సిలింగ్ అంటారు. కౌన్సిలింగ్ అంటే మంచి ఆలోచన ఇస్తారు, ఎలా మాట్లాడాలి, జీవితంలో జరిగిన దాన్ని ఉన్న పాటలుగా చెప్తేనే మంచి సలహా ఇచ్చే వాళ్ళకి కూడా మంచి సలహా ఇవ్వగలుగుతారు. దాచిపెట్టుకొని మనం చెబితే మంచి సలహా దొరకదు. మంచి సలహా దొరకాలంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఒప్పుకోవాలి. అలాగే సైకాట్రిస్ట్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. మనకు మంచి మనస్తత్వం లేకపోతే మంచి మెడిసిన్ ఇస్తారు. మనం మారుటకు ఇదంతా దేవుడు ఏర్పాటు చేసిందే. అది మెడిసిన్ అయినా సరే, మంచి ఆలోచన అయినా సరే, మనం దేవుని సన్నిధిలో మారకపోతే మనం వెతకాలి. నేను మారాలి ప్రభువా, నేను మంచి వ్యక్తిగా మారాలి, నేను ఓర్పువంతునిగా మారాలి, అయ్యా నేను సహించేవాడిగా మారాలి, ప్రేమ పంచిపెట్టే వ్యక్తిగా మారాలి. మన జీవితంలో మార్పు లేక మనం అలాగే ఉంటే మనం ఒంటరి వాళ్ళు అయిపోతామండి. ఒకరోజు కొంతకాలం చూస్తే మనకు చాలామంది మన చుట్టూ ఉన్నట్లుగా అనిపిస్తారు, కానీ మనం ఇతరులని గాయపరుస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఒంటరి వాళ్ళు అయిపోతాం. మనం నిస్సహాయమైన స్థితిలో మారిపోతాం. దేవుడు కూడా కొన్నిసారి మనకు దూరంగా కనిపిస్తారు. కనుక దేవుని పిల్లలు మనం ఒకరిని ఒకరు ఆత్మీయంగా బలపరుచుకోవాలి. ఆత్మీయంగా ఒకరిని ఒకరు కట్టడం వలన మనల్ని మనం పరిశుద్ధంగా కాపాడగలుగుతాం. రెండవదిగా అవుట్వర్డ్ హోలీనెస్, బాహ్య పవిత్రత. మనం బయట కూడా పరిశుద్ధంగా ఉండటం చాలా ప్రాముఖ్యం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19 నుండి 20 వచనాలు చదువుతాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీ పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. చూడండి ఏ మాట. కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మన దేహముతో దేవుని మహిమపరచాలంట. కారణం ఏంటంటే దేవుడు మనల్ని కొన్నారు. చూడండి, క్రికెట్ ఆడే వ్యక్తి టెండూల్కర్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన MRF టైర్ కంపెనీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు. ఆయన బ్రాండ్ అంబాసిడర్గా 5 సంవత్సరాలకు సంతకం పెట్టారని అనుకోండి. 5 సంవత్సరాలు తన అవసరతలంతా కంపెనీ పూర్తి చేస్తాయి. కంపెనీ ఇస్తాయి ఆయనకి బట్టలైనా సరే, భోజనమైనా సరే. బ్రాండ్ అంబాసిడర్ అంటే తను వేరే ఏ టైర్ కూడా, వేరే దేనికి కూడా అంబాసిడర్గా ఉండకూడదు. దానికి మాత్రమే అంబాసిడర్గా ఉండాలి. కనుక 5 సంవత్సరాలు ఏం కావాలో ఇస్తారు. మనకు కూడా దేవునికి బ్రాండ్ అంబాసిడర్స్లా, అనగా మనల్ని రక్తంని కార్చి వేసి కొన్నారు, తన విలువ పెట్టి కొన్నారు. కనుక దేవుని సన్నిధిలో మన పరిశుద్ధతను మనం కాపాడుకోవటమే కాక మన దేవుని ప్రతిఫలించాలి, మన యేసుని ప్రతిఫలించాలి. మన మాటల్లో, మన క్రియల్లో, మన ప్రేమ చూపిస్తే అది యేసయ్య ప్రేమలా ఉండాలి. మనలో చాలా మందికి దేవుడు గొప్ప ప్రేమను ఉంచారు, తన పరిశుద్ధ ఆత్మనే ఉంచారు, ఓర్పునే, సహనమునే, దీర్ఘ శాంతమునే దేవుడు ఉంచారు. అది దేవుడి యొక్క గొప్ప కృప. ఆ కృపని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇచ్చారు. కనుక మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాతానుడు దాన్ని గలిబిలి చేయడానికి చాలా రీతిలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మన ఓర్పుతో, సహనంతో ఉన్నప్పుడు యేసయ్య గొప్ప కృపని మనకు అనుగ్రహిస్తారు. చూడండి, నిర్గమాకాండం 30వ అధ్యాయం 17 నుండి 21వ వచనం చదువుతాం. నిర్గమాకాండం
30వ అధ్యాయం నిర్గమకాండం 30వ అధ్యాయం 17 నుండి 20 వచనాలు చదువుతాను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుకొనుటకు మీరిత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీఠమును చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకును నడుచు దానిని ఉంచి నీళ్లతో నింపవలను. మైక్ లో చదివితే బాగుంటుంది, సింగిల్ గా చదవచ్చు. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను. వారు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు తాము చావకు ఉండునట్లు నీళ్లతో కడుక్కొనవలెను. తాము చావకు ఉండునట్లు తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతి వారి తరములకు నిత్యమైన కట్టడగా నుండును. సెరమోనియల్ వాషింగ్ సింబాలైజింగ్ ప్యూరిఫికేషన్. మన శరీరంని కడగటం అనేది పరిశుద్ధతకు ఒక సూచన. అది చూస్తున్నాము ఇక్కడ. మోసే దేవుడు ఇలాగ ఆజ్ఞాపించారు. అహరోన్ అలాగే వారి పిల్లలందరూ కూడా నాకు సేవ చేయడానికి వాళ్ళు వచ్చినప్పుడు వారు తమ కాళ్ళు చేతుల్ని కడుక్కొని లోన రావాలి. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలాసారి శుభ్రం లేకుండా దేవుని సన్నిధికి వచ్చేస్తున్నాం. మన దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలంట, కాళ్ళు చేతులు కూడా కడుక్కొని రావాలంట. అది దేవుని వాక్యం ఒక నియమముగా ఏర్పాటు చేశారు దేవుడు. అది శుభ్రతని చూపిస్తుంది. ఈనాడు కొత్త నిబంధనలో ఎలా ఉంటున్నారంటే డైరెక్ట్గా షూ కాళ్ళతోనే చర్చిలో వచ్చేస్తున్నారు. కానీ ఆనాడు దేవుడు అంత పరిశుద్ధతకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. కనుక మనం దేవుని సన్నిధిలో శుభ్రంగా ఉండాలి. అది కూడా పరిశుద్ధతకు ఒక సూచన. అలాగే క్లెన్స్ అవర్ సెల్ఫ్ అండ్ ప్యూరిఫై పర్ఫెక్టింగ్ హోలీనెస్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. మనం దేవుని సన్నిధిలో దేవుని భయంతో మనల్ని మనం పరిపూర్ణులుగా చేయుటకు మనల్ని శుద్ధి చేయాలి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. 2వ కొరింథీ పత్రిక. ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకున్నాము. మన లోన మాత్రమే శుభ్రం చేయటం కాదు, పరిశుద్ధంగా ఉండటం కాదు, బయట కూడా పరిశుద్ధంగా ఉండాలి. మనం చక్కగా స్నానం చేయాలి. కాళ్ళు చేతులు కడుక్కొని, వీలైన మట్టుకు కాళ్ళు చేతులు కడుక్కొని దేవుని సన్నిధికి రావాలి. శుభ్రంగా ఉండాలి. శుభ్రతని దేవుడు ఆశిస్తున్నారు. అలాగే చూడండి, దేవుని మందిరానికి వచ్చినప్పుడు అలాగ ఉండాలి. శుభ్రం చేసుకొని, ఒకవేళ చెప్పులు లేకుండా దేవుని సన్నిధికి వచ్చినట్లయితే కాళ్ళ చేతుల్ని కడుక్కొని దేవుని సన్నిధికి రావటం ఆశీర్వాదం. 2 సమూయేలు 12వ అధ్యాయం 26వ వచనంలో చదువుతున్నాం. 2 సమూయేలు 12వ అధ్యాయం 26వ వచనం. క్లీన్‌నెస్ ఇన్ డైలీ లైఫ్, క్లీన్ క్లాత్ ఇస్ అ పార్ట్ ఆఫ్ రెస్టోరింగ్ వన్ సెల్ఫ్. ఉతికిన బట్టల్ని ధరించుకోవటం కూడా ఒక వ్యక్తిని శుభ్రంగా ఉంచుకోవటానికి సూచన. 2 సమూయేలు 12వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించి అప్పుడు అతడు భోజనం చేశాడు. చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దావీదు ఎప్పుడైతే తన కుమారుడు మరణించాడని తెలుసో అప్పుడు లేచి ఆయన వెళ్ళి స్నానం చేసి ఎలాంటి మాటలు చూడండి. 12వ అధ్యాయం 26వ వచనంలో డేవిడ్ రోజ్ ఫ్రమ్ ద గ్రౌండ్, నేల నుండి లేచారు. అప్పటిదాకా నేల నుండి లేచారు, మట్టి మీద పడుకున్నాడు. మట్టి మీద పడుకొని నా బిడ్డను బ్రతికించి ప్రభువా, స్వస్థపరిచండి ప్రభువాను బ్రతికిలాడుతున్నారు. లేచి వాష్డ్, తాను స్నానం చేసుకొని తైలం పూసుకొని అనగా స్ప్రే వేసుకున్నారు.
మనం వేసుకున్నట్లుగా తలకి జెల్ వేసుకున్నారు, ఆయిల్ వేసుకున్నారు, చక్కగా రెడీ అయిపోయారు. తర్వాత చేంజ్ హిస్ క్లాత్, తన వస్త్రంని మార్చుకున్నారంట. హీ కేమ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ వర్షిప్. అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మ్రొక్కారంట. కనుక మనం స్నానం చేయటం, మంచి వస్త్రములు మార్చుకోవటం, ఇదంతా చాలా చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధతకు ఇదంతా కూడా ఒక సూచన. దెన్ హీ కేమ్ ఇన్ టు హిస్ ఓన్ హౌస్. వెన్ హీ రిక్వెస్టెడ్ దే సెట్ ఫుడ్ బిఫోర్ హిమ్ అండ్ హీ ఏట్. అప్పుడు తన ఇంటికి వచ్చారంట, భోజనం చేశారంట. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు శుభ్రంగా రావాలి. 4-5 రోజులు వేసుకున్న అదే బట్టలతో రాకూడదు. కనీసం 2 రోజులకు ఒకసారైనా ఆ బట్టల్ని మార్చేయాలి. ఒక బట్టలే 2 రోజులు మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ అది పాడైపోయింది, వాసన వస్తుందంటే వెంటనే మార్చాలి. ఇదంతా కూడా బయట పరిశుద్ధత, శుభ్రతకు సూచన. మనం లోన పరిశుద్ధంగా ఉండాలి, బాహ్యంగా కూడా మనం పరిశుద్ధంగా ఉండాలి. మూడవదిగా వీ మస్ట్ ఎంప్టీ అవర్ సెల్ఫ్. మనం యేసయ్య బలలో పాలు పొందబోతున్నాం. మనల్ని ఎంప్టీ చేయాలి, మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఇంకా ఒక 4 విషయాలను మనం ధ్యానించి ముగిస్తాం. ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే వ్యక్తినిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకాశమునందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తను తాను రిక్తునిగా చేసుకున్నారంట. టేకింగ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎ బాండ్ సర్వెంట్. బాండ్ సర్వెంట్ అంటే 24 గంటలు పని చేయవలసిందే. వాళ్ళకి సెలవు ఉండదు. అంటే నేను 5 గంటలకు బయట వెళ్ళాలి, పని ఉంది అని చెప్పుకొని వెళ్ళటానికి వీలు లేదు. వాళ్ళు అక్కడే పని చేస్తూ ఉండాలి. బీయింగ్ మేడ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ మెన్, తను తాను మనుషునిగా చేసుకొని తను తాను ఎంప్టీగా చేసుకున్నారంట. అనగా ఎంప్టీగా వృత్తినిగా చేసుకున్నారంటే ఆయనలో దైవ శక్తి అంతా కూడా వదిలేసి వచ్చారంట. ఒక చిన్న పిండముగా మరియ గర్భంలో వచ్చే ముందే తను దైవత్వం అన్నిటిని వదిలేశారు. తను మానవుడిగా వచ్చి జన్మించారు. కనుక మానవుడిగా వచ్చి జన్మించారు కనుక మీరు నేను ఎలా జన్మించాము, పుట్టినప్పుడు ఎలా ఉన్నాము, ఎదిగినప్పుడు ఎలా ఉంటున్నాము, అలాగే యేసయ్య కూడా ఉన్నారు. తను తాను అంతగా తగ్గించుకున్నారు. మనము కూడా అలాగే దేవుని పిల్లలు మనం తగ్గించుకోవాలండి. చెప్పిన కొన్నిసారి మనం మంచి వారుగా ఉంటాం, కానీ ఏదైనా ఒక విషయంలో సరి చేసామని అనుకోండి, వెంటనే కోపం వచ్చింది. ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుని మనం ముట్టుకున్న వెంటనే అది మూసుకుంటుంది. ఆ చెట్టు పేరు ఏమంటారు? ఇంగ్లీష్లో టచ్ మీ నాట్ అంటారు. ఆ చెట్టు ఎలా ఉంటుందంటే ఇలా వేసుకొని ఉంటుంది, దాన్ని ముట్టుకున్న వెంటనే ఎలా మూసుకుంటుంది. కొన్నిసారి మన స్వభావం ఎలా ఉంటుందంటే మనం మంచి వల్ల ఉంటుంటాం, మీరు చేస్తున్నది కరెక్ట్ కాదని చెప్పిన వెంటనే మనం అంగీకరించలేకపోతాం. మనం ఎప్పుడైతే వృత్తినిగా చేసుకుంటామో మనం ఏదైనా అంగీకరించగలుగుతాం. యేసయ్య జీవితంలో అదే జరిగింది. యేసయ్య తను తాను వృత్తినిగా చేసుకున్నారు కనుక యేసయ్యను ఎంత గాయపరిచినా ఆయన గాయపడలేదు. కారణం ఏంటంటే ఆయన తను తాను వృత్తినిగా చేసుకున్నాను. నేను ఏమి కాదు, నేను పరలోకపు తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చాను కనుక నన్ను ఎవరు ఏం చెప్పినా నేను బాధపడను అని చెప్పి యేసయ్యను ఎన్నో మాటలు చెప్పారు. దెయ్యం పట్టిన వారు అన్నారు, పిచ్చి పట్టిన వారు అన్నారు. ఎక్కడ కూడా యేసయ్య ఏ విషయంలో కూడా బాధపడలేదు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధ ఆత్మచేత నింపబడిన వారై ఉన్నారు. పరిశుద్ధ ఆత్మచేత నింపబడిన వారై ఉన్నప్పుడు మనం దేవుని వలె ఉంటాం, దేవుని స్వభావంని మనం కలిగి ఉంటాం. రెండవదిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనంలో చూస్తున్నాము. ఇక్కడ యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను చెప్తున్నారు, హీ మస్ట్ ఇంక్రీజ్ అండ్ ఐ మస్ట్ డిక్రీజ్. ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చే యోహాన్ని అడుగుతున్నారు, నువ్వే క్రీస్తువా అని చెప్పి అడిగితే, లేదు నేను క్రీస్తు కాదు,
నేను మార్గంని సిద్ధపరచుటకు వచ్చాను. తను వచ్చి చెప్తున్నారు, నేను తగ్గాలి, యేసే హెచ్చించబడాలి. నేను ఈ ప్రార్థనని చర్చిలో ప్రతిసారి ప్రార్థన ఆగిపోయిన తర్వాత నేను మాత్రం ప్రార్థన చేసుకుంటాను. చూసారా? మీరందరూ కూడా కళ్ళు కలిసి నన్ను చూస్తూ ఉంటారు. నేను ఏమని ప్రార్థన చేస్తానంటే, పరలోకపు తండ్రి, యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ, మీరు పెరగాలి, నేను తగ్గాలి. యు మస్ట్ ఇంక్రీజ్, ఐ మస్ట్ డిక్రీజ్. నేనేమని ఇంకా ఒక మాట చెప్తానంటే, నేను, నా కుటుంబం, నా సంఘం తగ్గాలి, మీరు హెచ్చించబడాలి. ఇదే ప్రార్థననే ప్రతిసారి చర్చిలో ప్రార్థన అయిపోయిన తర్వాత నేను చేసే ప్రార్థన ఇదే. నేను ఇలా ప్రార్థన చేస్తుంటాను కదా, మీరు అందరు నన్ను చూస్తుంటారే, నేను చేసే ప్రార్థన ఇదే. పరలోకపు తండ్రి, మీరు హెచ్చించాలి, నేను, నా కుటుంబం, నా సంఘం తగ్గించబడాలి, మీరు మాత్రమే హెచ్చించబడాలి. ఇదే నేను ప్రతిసారి, ఇప్పుడు అర్థమైందా నేను ప్రతిసారి ఏం ప్రార్థన చేస్తున్నాను? ఇదే. ఎందుకంటే బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర నేర్చుకున్న ఒక సత్యం, దేవుడు హెచ్చించబడాలి, ఘనత, మహిమ అంతా కూడా దేవునికే ఇవ్వాలి. దేవుని పిల్లలకు అలాంటి ఒక స్వభావం కావాలి. ఏ విషయంలో అయినా మీరు పనిచేసే చోట్ల మిమ్మల్ని ప్రజలు అభినందించినా కూడా ఈ ఘనత దేవునికే ఇవ్వాలి, ఆ ఘనతను దేవునికి మాత్రమే ఇవ్వాలి. అయ్యా, ఘనతకు అర్హుడు మీరేని చెప్పి అంగీకరించాలి. మూడవదిగా లూకా రాసిన 22వ అధ్యాయం, లూకా 22వ అధ్యాయం 42వ వచనం చదువుతాం. లూకా 22వ అధ్యాయం 42వ వచనం. నేను ఇప్పుడు చెప్పిన మాటే యేసే చెప్తున్నారు, నేను నా తండ్రి చిత్తంలో నెరవేర్చడానికి వచ్చాను. చదువుతాం, తీసి చదవండి. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, మీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించును. యేసయ్య ఎప్పుడు కూడా ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, మీ చిత్తం నెరవేరును గాక తండ్రి. ఏ విషయమైనా సరే, అది ఆరోగ్య విషయమైనా సరే, ఆర్థిక విషయమైనా సరే, ఏ విషయమైనా మీ చిత్తం నెరవేరును గాక, మీ చిత్తం నెరవేరును గాక, మీ నామం మహిమపరచబడును గాక. మనం యేసయ్యను మాత్రమే హెచ్చించేవాడుగా ఉండాలి. దేవుని చిత్తం అడగాలి, దేవుని ప్రశ్నించకూడదు, దేవుని మీద అడగకూడదు. ఎందుకు దేవుడు కార్యం చేయట్లేదు? మన దేవునికి ఇచ్చే మాటల్ని మనం నెరవేర్చము. బాగలేనప్పుడు దేవునికి చాలా మాటలు చెప్తాం, నాకు ఇది మాత్రం చేస్తే చాలు ప్రభువా, నేను మీ కొరకు అది చేస్తాను, ఇది చేస్తామంటాం. దేవుడు మనల్ని కాపాడాలని అనుకోండి, అంతే, బాయ్ బాయ్. దేవుని అసలు మనం లెక్క చేయము, దేవుని అసలు పట్టించుకోము. మనం మాట మీద నిలబడాలి, దేవుని చిత్తంని మనం నెరవేర్చడానికి ఇష్టపడాలి. గలాతీయులకు రాసిన 6వ అధ్యాయం 25వ వచనంలో పౌలు అపోస్తలుడు చెప్తున్నారు. గలాతీయులకు రాసిన 2వ అధ్యాయం 25వ వచనం. సోలిపోయారా? క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకా జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పౌలు అపోస్తలుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారి అందరి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. పౌలు అపోస్తలుడు చెప్తున్నారు, నేను ఇప్పుడు శరీరంలో జీవిస్తున్నానే, అది నా యేసయ్యని ప్రేమించి నేను జీవిస్తున్నానండి. యేసయ్య అలాగే సిలువ వేయబడినట్లుగా పౌలు అపోస్తలుడు చెప్తున్నారు, నేను కూడా సిలువ వేయబడ్డాను. ఈ శరీరంలోకి నేను సిలువ పడ్డాను, శరీర ఆశలకు నేను సిలువ వేయబడ్డాను, శరీరంలోకి సిలువ వేయబడ్డాను. నేను యేసయ్య కొరకు జీవిస్తున్నాను. నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఉంది కదా శరీరంలో, నేను యేసయ్యని ఇష్టపరచుటకు జీవిస్తున్నాను. దానికి యేసయ్య మిమ్మల్ని నన్ను పిలిచారండి. మిమ్మల్ని నన్ను యేసయ్య పిలిచిన ఒక ఉద్దేశం అదే. 22వ కీర్తన 6వ వచనంలో దావీదు చెప్తున్నారు, అయ్యా, ఐఎమ్ ఎ వార్మ్ నాట్ ఎ మ్యాన్. నేను పురుగుని, నేను మనిషిని కాదు. బీయింగ్ స్మాల్ ఇన్ అవర్ ఓన్ ఐస్ ఇస్ ఇంపార్టెంట్. మన కళ్ళలో మనం చిన్నవారుగా ఉండాలి. నేను ఎవరు తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసా? నాకు ఎంతమంది ఉన్నారు తెలుసా? నాకు ఎంత ఆస్తి ఉంది తెలుసా? నాకు ఎంత డబ్బు ఉంది తెలుసా? నేను ఒక ఫోన్ చేస్తే ఎంతమంది వస్తారు తెలుసా? మనం చాలాసారి మన కళ్ళలో మనమే గొప్పవారుగా ఉంటాం. దావీదు రాజు,
కానీ ఏమని చెప్తున్నారు? ఆ వచనం చదవండి. నేను నరుడను కాను, నేను నరుడను కాను, నేను పురుగును, నేను పురుగును. చాలు. నరుల చేత నేను నేను నరుడను కాను, నేను పురుగును. దావీదు రాజు, గొప్ప రాజు. కానీ తన దృష్టిలో తను ఎలా ఉన్నారు? ఒక పురుగులా ఉన్నారు, రాజులా లేరు. తన దృష్టిలోనే తను ఒక పురుగులా ఉన్నారు, రాజుగా లేరు. కానీ మన పురుగులా ఉన్నా కూడా ఎలా మాట్లాడతాం? ఏయ్ ఏం చేస్తాను, మన రాజులా మాట్లాడతాం కదా. మన దృష్టిలో మన చిన్నవారిగా ఉండాలి. అదే యోగాని చెప్పింది. నేను వంగి, నా నడు వంగి ఆ యేసు ప్రభు చెప్పులు వారిని ఉప్పటానికి కూడా నాకు అరగదు లేదు. అంతగా తాను తగ్గించుకున్నాను. నేను నడు వంగి నేను ఆయన చెప్పులు వారిని ఇప్పటానికి కూడా నాకు అరగదు లేదు. మనల్ని వీ షుడ్ బి నథింగ్ ఇన్ అవర్ ఓన్ ఐస్. మన కళ్ళలోనే మన చిన్నవారిగా ఉండాలి. మనల్ని ఎవరైనా ఏదైనా చేయడానికి వస్తే ఓకే, క్షమించండి, క్షమాపణ అడిగి వెళ్ళటమే. రోడ్డు మీది ఒకసారి మేము రోడ్డు మీద వెళ్తున్నాం, సడన్గా మెడికల్ షాప్ దగ్గర ఆపమంటే నేను బండి తీసుకెళ్ళాను. వెనక నుండి ఒక వ్యక్తి వచ్చి దిగి భయంకరంగా అరుస్తున్నాడు. నేను చెప్పాను, నేను ఏం చేశాను? ఆయన మాట్లాడబాకు అంటున్నాడు. ఆయన అంత కోపంలో ఉన్నాడు. వెనక ఒక లేడీ కూర్చున్నారు. అంటే నేను చెప్పాను, అమ్మ మీరు చెప్పవచ్చు కదమ్మా, నేనేం చేశాను? నేను ముందు వెళ్తున్నాను, పక్కకు ఆపవలసింది వచ్చింది, పక్కకి వెళ్ళాను, అంతే. నేను చేసింది ఏమీ లేదు. బండి ఎవరికి తగలలేదు, వెనక నుండి వచ్చాడు అంతే. సడన్గా నా మీద కోపం. కొన్నిసారి నా రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు కొన్ని కుక్కలు అరుస్తుంటాయి. మళ్ళీ చూసిన వెంటనే ఎందుకు అరుస్తాయో అర్థం కాదు. అలాగే కొన్నిసారి మనుషులు ఉంటారు, ఎందుకు మనల్ని అరుస్తారో అర్థం కాదు. మనం మౌనంగా వెళ్ళటమే. కుక్కల్ని కొడతా అని చెప్పి మనం రాయి వేస్తామని అనుకోండి, ఇంకా అరిసిద్ది. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, ఏదైనా జరిగిందా క్షమించండి, నాదే పొరపాటు. మనం ఏం పొరపాటు చేయలేదు, నేనేం చేశాను, నేను ఎందుకు క్షమాపణ అడగాలంటే అక్కడ సమస్య. వెంటనే క్షమాపణ అడిగి మౌనంగా ముందుకు వెళ్ళటమే ఉత్తమం. మనం మన దృష్టిలో చిన్నవారుగా ఉండాలి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనంలో చదువుతున్నాము. ఎప్పుడైతే ఒక ఇంట్లో పాత్ర శుభ్రంగా కడిగి శుభ్రంగా ఉంచబడుతుందో, అది సరి అయిన సమయంలో సరి అయిన అవసరతల కొరకు వాడబడతాయి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరక తాను పవిత్రపరుచుకునే వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఉండును. ఎప్పుడైతే మనల్ని మనం శుభ్రంగా ఉంచుకుంటున్నామో, తగిన సమయంలో దేవుడు మనల్ని సేవలు వాడుకుంటారు. ఏదో ఒక రీతిలో సేవలు వాడుకుంటారు. ఒకరోజు ఆటోలో వెళ్తున్నాను, ఒక వ్యక్తి తాగి ఎక్కాడు, ఒక ఆమె మీద పడుతున్నాడు. ఆమె చెప్పింది, తాగి ఉన్నావా, మారలేకపోతే చర్చికి వెళ్ళు, నువ్వు చర్చిలో వెళ్ళి కూర్చో, దేవుడు నిన్ను మారుస్తాను అని చెప్పి పెద్దగా ఆమె మాట్లాడింది. ఆమె సిగ్గుపడలేదు. అందరూ ఆటోలో ఉన్న వారు ఏమనుకుంటారు? ఆమె సిగ్గుపడలేదు, ధైర్యంగా సువార్త చెప్తుంది. మనం ఎప్పుడైతే శుభ్రమైన మనసుతో ఉంటామో, దేవుడు ఎప్పుడైనా వాడుకుంటారు. అవకాశం వచ్చిన చోట్లో మన ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మన నాలుకని తెరుస్తారు, మన నోరుని తెరిచి మన ద్వారా తను పరలోకపు తండ్రికి మహిమను తెచ్చుకుంటారు. కనుక మనం చేయవలసిందంతా, లెట్ us cleanse ourselves from all impurities from our life. మన జీవితం నుండి దేవునికి అయిష్టమైన వాటి అన్నింటినీ ఒప్పుకొని మన పాపమును ఒప్పుకోవాలి. ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ గాడ్ వీ మస్ట్ బి హోలీ యాజ్ హీ ఈజ్ హోలీ. మనం యేసయ్యను ఇష్టపరచాలంటే ఆయన పరిశుద్ధులుగా ఉన్నట్లుగా మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. మనకు పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. యేసయ్య త్వరగా రాబోతున్నారు. నేటి దినం ఒక వీడియో, యూట్యూబ్లో ఒక వీడియో టైటిల్ చూశాను, ర్యాప్చర్ ఇస్ వెరీ సూన్. యేసయ్య త్వరగా రాబోతున్నారు అనే అలాంటి మాటలు చదివిన వెంటనే ఒకలాంటి భయం వచ్చేసింది. అయ్యో, సిద్ధపరచాలి.
నేను సిద్ధపడి ఉండాలి. సేవకులైన మేము, దానికే పాస్టర్ గారు ఎంతో చక్కగా మీకు వివరిస్తున్నారు. ఒక్కొక్క మాటను తీసుకొని చక్కగా వివరిస్తున్నారు. నేను మీకు వివరిస్తున్నాను, మేము చేసే కార్యం అంతా కూడా మేము సిద్ధపడాలి. మిమ్మల్ని కూడా మేము సిద్ధపరచుకోవాలి, పరలోక రాజ్యంలోకి సిద్ధపరచుకోవాలి. ఎవరికి వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తాం. యేసయ్య, పరలోక తండ్రి,